సూపర్ ఉందన్న, బ్లాక్ బస్టర్ హైలైట్, సూపర్, మైండ్ బ్లోయింగ్. అది మాత్రం వెరీ ఎక్సలెంట్ అన్న, సూపర్ అంటే సూపర్, చూడొచ్చు అన్న, సూపర్ గా ఉంది చూడొచ్చు. నాకు నచ్చింది సాంగ్స్ బాగున్నాయి, యాక్టింగ్ బాగుంది, ఆడవేషం అనేది మాత్రం పిచ్చగా నచ్చింది అన్నది. లాస్ట్ ఫైట్ కానీ ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఆడవేషం కానీ ఎక్సలెంట్ గా ఉంది బ్రో. నేను 3వ సారి చూడడం బ్రో. ఫైట్లు భలే ఉన్నాయి కదా, యాక్షన్ భయంకరంగా ఉంది. సెకండ్ హాఫ్ యాక్షన్, వేషాలు అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. జాతరది సూపర్, అది ఎవరు చేయలేరు అట్లా చేసినాడు, సూపర్. ఇలాంటి యాక్టింగ్ ఎప్పుడు చేయలేదు ఆయన, ఫస్ట్ సారి చేయడము, ఎవరు చేయలే, ఏ సినిమాలో ఏ సినిమా చేయలే, ఫస్ట్ సారి చేయడము. ఏ సినిమా చేసినా పాన్ ఇండియా లెవెల్ లో చేయొచ్చా? ఇంకేమే పుష్ప తగ్గేదేలే వానమ్మ సినిమా ఉంది, పిచ్చా గూజ్ బంప్స్ వస్తాయి బ్రో. లాస్ట్ ఫైట్ లో మటుకు ఎక్సలెంట్ బ్రో. సినిమా అంటే మామూలుగా లేదు. నా అన్నయ్యని చూస్తే వానమ్మ ఎండుగులు గుమ్మ ఎండుగులు లేచి నిలబడతాయి, అట్లుంది బ్రో. సూపర్ బ్రో, హౌస్ఫుల్ బ్రో. ఫ్యామిలీతో వచ్చారు, చాలా బాగుంది. ఇప్పటి వరకు కూడా ఖాళీ ఏం లేదు, బాగా హౌస్ఫుల్ బ్రో. వానమ్మ సీటు మీద ఒక్క నా కొడుకు గుమ్మును కూర్చోడు బ్రో, లేచి అరుస్తూనే ఉంటారు. సూపర్ బ్రో. ఒక్క నా కొడుకు కూడా సీటు మీద ఉన్నాడు బ్రో, ఎగ్గరుతూనే ఉంటాడు. సినిమా బాగుంది. నేను ఏ ఛానల్ అండి మీదే? బాగుంది నేను సినిమా. అన్ని సాంగ్స్ బాగున్నాయి, ఫైట్లు బాగున్నాయి, థియేటర్ సౌండ్ ఎఫెక్ట్స్ బాగున్నాయి, నీట్గా ఉంది. నేను బాగా చేసినాడు, నేను చాలా బాగా చేసినాడు. ఏ సినిమాలో చేయలేదు మా దగ్గర, బాగా చేసినాడు. చూడొచ్చు మా, బాగుంది, అందరూ చూడొచ్చు. నేను ఇంకేం మాకు ఎప్పుడు వస్తుంది నేను టీవీలో. ఫైట్స్ మూవీ వైల్డ్ ఫైర్, వైల్డ్ ఫైర్, ఫైర్, వైల్డ్ ఫైర్, వైల్డ్ ఫైర్ బాగుంది అన్న. ఆ లుక్ కొత్తగా అల్లు అర్జున్ కి వెరైటీగా కొత్తగా బాగా సెట్ అయింది అన్నది. సూపర్ అండి, పార్ట్ 1 కంటే సూపర్ ఉంది. షికావత్ కూడా మంచి క్యారెక్టర్ గా బాగా చేసినారు, ఎక్సలెంట్. దీంట్లో ఫస్ట్ పార్ట్ కంటే ఇది ఇంకా కొంచెం బెస్ట్ గానే ఉందండి. ఎవరు ఏం తగ్గలే, కొంచెం మంగళం సీన్ కొంచెం తగ్గినట్టు అనిపించింది. అది మినిమం 1500 పైన బాగా ఉంది. హైలైట్స్ నోట్తో చేసిన ఫైటే, నోట్తో చేసిన ఫైట్ బ్రో. లాస్ట్ ఫైట్ అమ్మవారిది కూడా బాగుంది, సూపర్. ర్యాంపేజ్ బ్రో, పుష్ప ర్యాంపేజ్. అంటే థర్డ్ పార్ట్ కోసం అందరూ వెయిటింగ్ చాలా వరకు. వెయిటింగ్ కానీ పుష్ప చూడాలి. అంటే 3 పార్ట్స్ రావడం కూడా హ్యాపీనా? హ్యాపీనే. చూడొచ్చు, అంత కంటెంట్ ఉంది సినిమాలో. ఏమో డైరెక్టర్ ఉంటది, ఎంజాయ్ చేసినాం బ్రో. యాక్షన్ కాకుండా అందరూ ఫైట్స్ గురించి మాట్లాడుతున్నారు. డైరెక్షన్ నచ్చింది, లొకేషన్స్ నచ్చినాయి, అంతే. ఎక్కడ బోర్ కొట్టలే, లేదు. ఎవరు లేసిపోలేదు థియేటర్ నుంచి, అందరూ కూర్చొని ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్నాను. హైలైట్ అంటే క్లైమాక్స్ నా స్టోరీ, బీజిఎం అంతా బాగుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా సూపర్ గా ఉంది నా, బాగానే ఉంది, బాగుంది, సూపర్ గా ఉంది, సూపర్ గా ఉంది. బాగుందా?